అసలు ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ చేసి అసలు ఏం పెడుతున్నామో చెప్పకుండా చేయడం అనేది ఇది ఒక కొత్త జరుగుతుంది. అసలు ఏం జరుగుతుందంట ఈ అస్థిపూర్లో? అంటే మాకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ చేసిన తర్వాత ఈ రైతులను బెదిరించో బామాలో ఇంకోటి వేసో 5 లక్షలు ఇస్తాం మీకు 10 లక్షలు ఇస్తామని బతిన్లాడో కన్విన్స్ చేసో ఒక 2-3 బ్రోకర్లను పెట్టుకొని కన్విన్స్ చేసి ఈ ల్యాండ్ తీసుకుపోయి పెత్తందారులకు ఇస్తారు, రియల్టర్లకు ఇస్తారు ఈ ల్యాండ్ తీసుకుపోయి. అంటే నేను ఎందుకు చెప్తున్నా దానికి అథెంటికేషన్ ఏంటంటే ఎకరకు 400 గజాలు ఇస్తాం మీకు, లైట్లు వస్తాయి రోడ్లు వస్తాయి అని అంటే నువ్వు లేఅవుట్ చేస్తున్నావు, దీన్ని వెంచర్ చేస్తున్నందుకేగా నువ్వు 400 గజాలు ఇస్తున్నాను. ఒకవేళ ప్రభుత్వమే వెంచర్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? హెచ్ఎండిఏ లెక్క వస్తుందా, లేకపోతే ఇక్కడ ఎట్లా వెంచర్ చేయొచ్చు? ఇదంతా హెచ్ఎండిఏ, ఇదంతా సైబరాబాదు రంగారెడ్డి జిల్లా లిమిటేషన్. ఈ లాస్ట్ గ్రామం ఇది దాటితే వికారాబాద్ జిల్లా. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నది కనుక ఇక్కడ లేఅవుట్ ఏమన్నా వేసుకొని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మనీకే ఇక్కడ ఉన్న అధికారులు మీడియేషన్ చేస్తూ ఉన్నారు. ఇది తెలుస్తున్నది, గ్రామస్తులు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్యాక్టరీ అన్నం చేయలే, ఓ కంపెనీ వస్తున్నదని చెప్పలేరు, దాంట్లో మీకు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పలేదు. ప్రభుత్వ భూమి ప్రభుత్వం ఇచ్చిందే, ప్రభుత్వం తీసుకుంటున్నది, మీరు ఖచ్చితంగా తిరిగేయాలి, లేని ఏడలా మేము ఖచ్చితంగా ఎట్లా అయినా తీసుకుంటాం, మీ మీద కేసులు పెట్టి అయినా తీసుకుంటాం, బెదిరించి అయినా తీసుకుంటాం, కొట్టైనా తీసుకుంటాం అనేసి ప్రభుత్వం చెప్తున్నారు.